హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్న నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 50కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి జూలై 30, టైం వచ్చేసరికి 6 PM అయితే అవుతుంది. ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ క్రేజీ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. ఇన్ని రోజులు టెక్ న్యూస్ ఎపిసోడ్ చేయలేదు, ఇకపై నుంచి రెగ్యులర్ గా అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇవాళ కూడా మనకైతే చాలా క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి గైస్. సో టెక్ న్యూస్ అయితే ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకైతే రియల్మీ వాళ్ళ దగ్గర నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ బుద్ధి పోనించుకోలేదు అనమాట. ఏదైతే రియల్మీ 12 సిరీస్ లో తీసుకొచ్చిన ప్రాసెసర్ నే ఇవాళ లాంచ్ చేసిన రియల్మీ 13 లో కూడా సేమ్ అయితే పెట్టేసింది అనమాట. స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అనేది. సో వాటి యొక్క స్పెక్స్ అనేది మాట్లాడుకుందాం. సో ప్రైసింగ్ కూడా కొంచెం అగ్రెసివ్ అనిపించింది అనమాట నాకైతే. సో ఏంటి స్పెక్స్ అంటే కనుక మనకు 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారనమాట. రియల్మీ 13 Pro, రియల్మీ 13 Pro Plus 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. రియల్మీ 13 Pro లో మనకైతే రెండిట్లో కూడా సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది, సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో సేమ్ బ్యాటరీ కూడా అయితే ఉంటుంది అనమాట. ఒక కెమెరా డిపార్ట్మెంట్ నే వీళ్ళు చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వచ్చేసి కనుక 6.72 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది రెండిట్లో కూడా, ప్రోలో అంతేకాకుండా ప్రో ప్లస్ లో కూడా. సో మనకు ప్రాసెసర్ విషయానికి వచ్చేసి కనుక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకు 13 Pro లో సో ఏదైతే 50 MP LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. 13 Pro Plus లో మనకైతే ఏదైతే 50 MP LYT 70 సెన్సార్ అయితే యూజ్ చేశారనమాట. సో ఆ సెన్సార్ తో వస్తున్న ఫస్ట్ ఫోన్స్ అని చెప్తున్నారు. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు కెమెరా బేస్డ్, అంతేకాకుండా కర్వ్డ్ డిస్ప్లే బేస్డ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. రెండిట్లో కూడా మీకు 5020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే మనకు 13 Pro మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 26,999 తీసుకొచ్చారు. 13 Pro బేస్ వేరియంట్ వచ్చేసి 32,999 కి తీసుకొచ్చారనమాట. సో ఈ రెండు మొబైల్స్ కూడా మీకు అయితే వాటి నుంచి మీరు అయితే ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఆగస్ట్ 6th రోజు మీకు అయితే సేల్ లోకి అయితే వస్తున్నాయి అనమాట. సేల్ రోజు మీకు అయితే 3000 వరకు డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది రెండు మొబైల్స్ పైన. చెక్అవుట్ అయితే చేసుకోండి. సో కాకపోతే కొంచెం చేంజ్ చేస్తూ మనకు సో మంచి ప్రాసెసర్ తీసుకొస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది అనమాట రియల్మీ 13 సిరీస్ లో. ఎనీవే లాంచ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే వన్ ప్లస్ దగ్గర నుంచి రీసెంట్ గా మనము వన్ ప్లస్ లో ఒక బిగ్ ప్రాబ్లం ఏందని చూసామంటే కనుక స్క్రీన్ పైన మనకు గ్రీన్ లైన్ రావడం కదా. సో దాన్ని వాళ్ళైతే వన్ ప్లస్ వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే 8 సిరీస్ 9 సిరీస్ మొబైల్స్ వాడుతున్నారో, ఏవైతే మోడల్ 8 కావచ్చు, 8T కావచ్చు, 9 కావచ్చు, 90 మోడల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క స్క్రీన్ రిప్లేస్మెంట్ అనేది ఫ్రీగా అయితే చేస్తున్నారు అనమాట. నో కాస్ట్ లాగా వీళ్ళు ఏదైతే గ్రీన్ లైన్ వచ్చిన స్క్రీన్స్ అయితే ఉంటాయో, ఏదైతే ఫోన్స్ అయితే ఉంటాయో వాటి యొక్క డిస్ప్లే మేము రీప్లేస్మెంట్ చేస్తున్నాం ₹1 ఖర్చు పెట్టకుండా అని చెప్పేసి ఇవాళ న్యూస్ అయితే బయటికి రావడమే జరిగిందనమాట. సో తొందరలోనే మనకు అన్ని మోడల్స్ కూడా రావచ్చు. సో ఆ గ్రీన్ లైన్ రావడానికి ఏవైతే వీళ్ళు అప్డేట్ ఇచ్చారో, అప్డేట్ లో ఒక చిన్న ఇష్యూ, ఒక చిన్న బగ్ అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఎనీవే ఒక గుడ్ మూవ్ అయితే తీసుకుందనమాట వన్ ప్లస్ అనేది. ఎవరైతే మీరు 8, 9 సిరీస్ మొబైల్ యూజ్ చేస్తున్నారు వన్ ప్లస్ లో, ఒకసారి వాళ్ళు సర్వీస్ సెంటర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే హానర్ దగ్గర నుంచి అనమాట. సో హానర్ మనకు హానర్ 200 మొబైల్ అయితే రీసెంట్ గా లాంచ్ అయింది కదా. సో దాంతో కంబ్యాక్ అయితే చేస్తుందని చెప్పొచ్చు హానర్ అనేది. సో మనకి ఆగస్ట్ 2nd రోజు అయితే హానర్ మ్యాజిక్ 6 Pro మొబైల్ కూడా లాంచ్ చేస్తుంది అనమాట. ఇవాళ లాంచ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో మొబైల్ గురించి కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయ్యాయన్నమాట. 6.78 inches OLED PLD డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్ గా మనకు 3 కలర్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో బ్లాక్, గ్రీన్, పర్పుల్ కలర్స్ లో ఈ మొబైల్ మనకు అవైలబిలిటీకి అయితే ఉండొచ్చు. ఆగస్ట్ 2nd రోజు అయితే హానర్ మ్యాజిక్ 6 Pro మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే జియో దగ్గర నుంచి అనమాట. సో జియో మనకు నిన్న అయితే జియో భారత్ 1 అనే పేరుతో ఒక 4G కీప్యాడ్ మొబైల్ అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఈ మొబైల్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఉంది. ఏంటంటే కనుక ఈ మొబైల్ యూజ్ చేసి మీరైతే యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు అనమాట. QR కోడ్ స్కాన్ చేస్తూ చేయొచ్చు, లేకపోతే మీరు నెంబర్ తో సెండ్ చేసి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు మన నార్మల్ ఫోన్ లో ఏ విధంగా సౌండ్ వస్తుందో అదే విధంగా ఇందులో కూడా మీకు సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకైతే 2.8 inches డిస్ప్లే అయితే ఉంటుంది. అంతేకాకుండా 128 GB వరకు మీరు స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాకుండా 2500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో మొబైల్ యూజ్ చేసి మీరైతే యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు అనమాట. ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక మనకు 17,999 అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ మనకైతే అమెజాన్ లో, అంతేకాకుండా జియో స్టోర్ లో అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. నిన్ననే లాంచ్ అయింది. సో ఎవరైనా తీసుకోవాలి కీప్యాడ్ ఫోన్ అనుకునే వాళ్ళైతే దీన్ని ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే నాయిస్ దగ్గర నుంచి అనమాట. సో నాయిస్ ఇవాళ మన ఇండియాలో అయితే నాయిస్ బడ్స్ V3 ఎలైట్ అనే పేరుతో ఒక ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయో కంప్లీట్ గా మనకు క్రోమ్ డిజైన్ లో వీళ్ళైతే తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా మీరు 10 minutes ఛార్జ్ చేస్తే కనుక మీకు 50 hours బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ అయితే ఉంటుంది, 11mm డ్రైవ్స్ అయితే ఉంటాయి, X5 రెసిస్టెంట్ కావచ్చు, ఈ విధంగా చాలా అయితే ఉంటాయి అనమాట. సో కంప్లీట్ గా మనకు 3 కలర్స్ అయితే తీసుకొస్తున్నారు, బ్లాక్, గ్రీన్, పర్పుల్ కలర్స్ మీకు అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ బడ్స్ యొక్క ప్రైస్ వింటే మీరు షాక్ కావాల్సిందే అనమాట. సో 899 తీసుకొచ్చారనమాట. సో చాలా మంచి ప్రైజింగ్ లో తీసుకొచ్చారనిపించింది. ఒకసారి చెక్అవుట్ చేయండి ఎవరైనా బడ్స్ కొనుక్కోవాలనే ఉద్దేశం ఉంటే కనుక నాయిస్ వాళ్ళు లాంచ్ చేసిన నాయిస్ ఎలైట్ బడ్స్ అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో నథింగ్ మనకు రీసెంట్ గా చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. CMF ఫోన్ వాళ్ళ సబ్ బ్రాండ్ కావచ్చు, అంతేకాకుండా దాని ముందు లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 2A కావచ్చు. సో దాని యొక్క తమ్ముడు సో నథింగ్ ఫోన్ 2A ప్లస్ అయితే మనకు రేపు 31st July రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఇవాళ మనకైతే డిజైన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో రివీల్ చేయడం అయితే జరిగింది వాళ్ళ ఎక్స్ హ్యాండిల్ లో అయితే. సో కంప్లీట్ డిజైన్ మనకు నథింగ్ ఫోన్ 2A లాగానే ఉందన్నమాట. ఈసారి మనకు సిల్వర్ కలర్ లో తీసుకొస్తున్నారు వీళ్ళైతే. అంతేకాకుండా ఇందులో మీకు 2 మేజర్ చేంజెస్ చేస్తూ తీసుకొస్తున్నామని చెప్తున్నారు వీళ్ళైతే. ఫస్ట్ వన్ వచ్చేసి కెమెరా, సెకండ్ వన్ వచ్చేసి చిప్ సెట్ అనమాట. ఇందులో మీకు 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. పోయినసారి మీకు 32 MP ఉండే, ఇప్పుడు 50 కెమెరా అయితే చేస్తున్నారు. అంతేకాకుండా పోయినసారి మీకు MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ఉండేది అనుకుంటాం. ఈసారి మనకైతే MediaTek Dimensity 7350 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఆ చిప్ సెట్ తో వస్తున్న ఫస్ట్ ఫోన్ కూడా అయితే ఇదే అవుతుంది అనమాట. సో రేపు మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నాం July 31st రోజు నథింగ్ ఫోన్ 2A ప్లస్ మొబైల్ అయితే. చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో నథింగ్ వాళ్ళ కొత్త ఫోన్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే అమెజాన్ దగ్గర నుంచి అనమాట. రీసెంట్ గానే మనకు ప్రైమ్ డే సేల్స్ అయితే అయిపోయాయి కదా. సో మరీ తొందరగా వాళ్ళైతే మరొక సేల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. August 15 సందర్భంగా మనకు అమెజాన్ లో అయితే గ్రేట్ ఇండియా ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇవాళ డేట్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. ఇది మనకు August 6 నుంచి అయితే సేల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో మిడ్ నైట్ నుంచి వాళ్ళకు సేల్స్ అనేవి మొదలవుతాయి గైస్. ఈ సేల్స్ లో మీకు అయితే SBI క్రెడిట్ కార్డ్ పైన సో మీకు 10% డిస్కౌంట్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా వీటిపైన మనకు భారీ డిస్కౌంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. సో మన గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ సేల్ కూడా మనకు August 6 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వివో దగ్గర నుంచి అనమాట. సో వివో వాళ్ళ V40 సిరీస్ మనకైతే సో తొందరగా తీసుకురాబోతుంది కదా. సో ఇప్పటివరకు అయితే మనకు లాంచింగ్ డేట్ అనేది బయటికి రాలేదు కదా. సో ఇవాళ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది అనమాట. సో వివో V40 సిరీస్ మనకైతే August 7th రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది అనమాట. కంప్లీట్ గా వీళ్ళు 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. వివో V40, V40 Pro 2 మొబైల్స్ అయితే ఉంటాయి అనమాట. రెండింటిలో కూడా మనకు జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. కర్వ్డ్ స్క్రీన్ కావచ్చు, Qualcomm Snapdragon Dimensity ప్రాసెసర్, అంతేకాకుండా మీకు 5000 mAh బ్యాటరీ మినిమం అయితే ఉంటుందన్నమాట. రెండిట్లో కూడా ఒక మంచి కెమెరా సెగ్మెంట్ మొబైల్స్ అయితే అవుతాయి అన్నమాట. ఇవి బడ్జెట్ లో తీసుకొస్తే కనుక ఇవి కూడా మనకు రేపు August 7th రోజు అయితే లాంచ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ డేట్ బయటికి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే స్విగ్గీ దగ్గర నుంచి అనమాట. సో మీరు కనుక హైదరాబాద్ లో ఉన్నట్టయితే కనుక మీకు ఒక పండగనే చెప్పొచ్చు, ఒక 3 రోజుల పాటు. సో July 30, July 31st, August 4th రోజు, అదే ఫ్రెండ్షిప్ డే రోజు మీకైతే స్విగ్గీ వాళ్ళు కేవలం 19 రూపీస్కే మీరైతే నచ్చిన బిర్యానీ, షవర్మాలు, మిగతా ఇతర ఐటమ్స్ మీకు 1500 అయితే రెస్టారెంట్స్ నుంచి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క క్రేజీ ఆఫర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఉన్నారో సో మీరున్నారో వెంటనే ఈ ఆఫర్ అయితే గ్రాబ్ చేసుకోండి. క్రేజీ డీల్ 19 అనే పేరుతో ఈ ఆఫర్ అనేది తీసుకొచ్చారనమాట. సో వెంటనే ఈ రీల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఒక మంచి ఆఫర్ స్విగ్గీలో. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్నిక్స్ ఎపిసోడ్ 50 మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.